నేను చేసిన మిస్టేకే మీరు చేయకూడదు, మీ మనీ పోగొట్టుకోకూడదు అని చెప్పేసి నేను ఈ వీడియో ఇంత అర్జెంట్‌గా చేస్తున్నానండి. సో, వెల్కమ్ టు త్రిసత్యావి క్రియేషన్స్. అసలు ఏంటి ఈ సీక్రెట్ యాప్? అవును, మీరు థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! సీక్రెట్ యాప్ అని. అసలు ఈ సీక్రెట్ యాప్ అనేది ఏంటి? దాని పేరేంటి? ఇలా చాలా డౌట్స్ ఉండే ఉంటాయి మీకు. నాకు కూడా అలాంటి డౌట్స్ ఉండే నేను వాళ్ళకు కాంటాక్ట్ అయ్యాను. సో, నాకు దాని నేమ్, లింక్ అన్నీ కూడా వచ్చాయి. నేను అప్‌లోడ్ చేశాను. నాది రిజెక్ట్ అయింది. నా మనీ కూడా పోగొట్టుకున్నాను. సో, ఎందుకు, ఏంటి అనేది నేను ఈ వీడియోలో మొత్తం కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు కనుక ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అని అనుకుంటే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఎందుకంటే చాలా డౌట్స్ ఉంటాయి ఇందులో. ఇదొక ప్రాసెస్ అండి. ఒక 1, 2, 3, 4, 5, 6 అని లైన్‌గా ఉండే ప్రాసెస్. సో, ఒక్కటి స్కిప్ చేసినా గాని మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతుంది. సో, తప్పకుండా వీడియో మొత్తం వాచ్ చేయండి. అలానే ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్‌గా నచ్చినట్టయితే, మీకు ఓకే అని అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైతే యూజ్‌ఫుల్‌గా ఉంటుందో వాళ్ళకి షేర్ కూడా చేయండి. నాకు తెలుసండి మీకు కొన్ని డౌట్స్ ఉండే ఉంటాయి. అసలు ఈ యాప్ పేరేంటి? ఈ యాప్‌లో నిజంగానే మనీ వస్తాయా? ఇది జెన్యూన్ యాపేనా కాదా? లేదంటే ఇలాంటి డౌట్స్ ఎన్నో ఉంటాయి. నాదెందుకు రిజెక్ట్ అయింది? అసలు ప్రాసెస్ కరెక్టేనా? ఇలా ఎన్నో డౌట్స్ ఉంటాయి కదా! ఈ అన్ని డౌట్స్‌ని కూడా నేను ఈ వీడియోలో మీకు రివీల్ చేయబోతున్నాను. అన్నీ కూడా క్లియర్‌గా ఉంటాయండి. జెన్యూన్ రివ్యూ ఇవ్వడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి అసలు ఈ యాప్ నిజమేనా? యాప్ వచ్చేసి నిజమే అండి. ఇందులో చెప్పేది కూడా నిజమే. కాకపోతే ఏంటి అనంటే మరి నేనెందుకు చెప్పట్లేదు అని మీకొక డౌట్ రావచ్చు. నాకు కూడా ఇలాంటి డౌట్స్ వచ్చాయి. అసలు ఈ యాప్ పేరెందుకు చెప్పట్లేదు? ఈ యాప్ పేరేంటి? ఇందులో డబ్బులు నిజంగానే వస్తాయా? లేదా? అండ్ ఇందులో ఎలాంటి బ్రాండ్స్ ఉంటాయి? వాళ్ళైతే చెప్తున్నారు మీషో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇలా చాలా ఉంటాయి అని చెప్తున్నారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా, అసలు ఇందులో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? ప్రాసెస్ ఏంటి? సింపుల్ ప్రాసెసా? లేకపోతే ఎలా ఉంటుంది అనేది సో, ఒక్కొక్కటిగా చూద్దాం మనం. ఫస్ట్‌దొచ్చేసి అసలు ఈ యాప్ పేరు ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు ఈ యాప్ పేరు చెప్పట్లేదు అనంటే యాక్చువల్‌గా ఇది యాప్ పేరు చెప్తే ఏముందండి, మనం గూగుల్ ప్లే స్టోర్‌కెళ్ళేసి నార్మల్‌గా డౌన్‌లోడ్ అనేది చేసుకుంటాం. సో, అలా చేయడం కన్నా ఇలా ఎవరైనా క్రియేటర్స్, చిన్న క్రియేటర్ గాని, పెద్ద క్రియేటర్ గాని వాళ్ళు రిఫర్ చేయడం వల్ల వాళ్ళకొక రూ. 50 అనేది ఎర్న్ అవుతుంది. అలానే వాళ్ళు మనకు రిఫర్ చేయడం వల్ల మనకు కూడా రూ. 50 ఎర్న్ అవుతుంది. సో, ఇందులో అయితే ఏం ప్రాబ్లమ్ లేదు కదా అండి. వాళ్ళకు మనకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకో రూ. 50 వస్తాయి. ప్లస్ మనకు ఎట్ ద సేమ్ టైమ్ మనకు కూడా వస్తున్నాయి కాబట్టి సో, ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఇది బానే ఉంది. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? యెస్ అండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చాలా ఉన్నాయి. ఒక్కటి కూడా మిస్టేక్ జరిగినా కానీ మనీ పోతాయి కంపల్సరీగా. అండ్ ఈ యాప్ నిజమేనా అంటే యెస్ నిజమే అండి. జెన్యూన్‌దే. ఈ రూల్స్‌ని చెప్తే మీకే అర్థమైపోతుంది. అవును, వీళ్ళు రియల్ గానే కండక్ట్ చేస్తున్నారు అని మనకు అప్పుడే అర్థమైపోతుంది. సో, మనం ఫస్ట్ యాప్‌ని లాగిన్ అవ్వాలి. యాప్‌లో లాగిన్ అవ్వాలంటే మొబైల్ నంబర్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ తర్వాత మనకు ఏ బ్రాండ్ అనేది, అంటే ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అలా కొన్ని ఇస్తారు బ్రాండ్స్‌వి, మనకు యాప్స్‌వి. అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం సేమ్ మొబైల్ నంబర్ ఉండాలి కంపల్సరీగా. సేమ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక మన నేమ్ అనేది పైన డిస్‌ప్లే అవుతుంది. నేను మీకు ఇక్కడ పక్కన యాడ్ చేస్తాను. మీరు చూడొచ్చు. నేను స్క్రీన్ షాట్స్ కూడా తీసుకున్నాను. ఎందుకనంటే నాకు నమ్మకం లేకుండే ఇది జెన్యూనేనా కాదా అని. అందుకనే స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని. యాక్చువల్‌గా చెప్పాలనంటే నేను ఎలా ఉంటుంది ప్రాసెస్ చెప్దాము అని అనుకున్నాను కానీ నాదే రిజెక్ట్ అవుతుందని మాత్రం అనుకోలేదు. సో, ఇలాంటి చిన్న మిస్టేక్స్ కూడా దానివల్ల మనం మనీ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది కదా అండి. సో, అందుకే ఇది మీకు ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ ప్రాసెస్ అది లాగిన్ అయ్యాక, లాగిన్ తర్వాత మనకు అక్కడ బ్రాండ్స్‌వి నేమ్స్ కనబడతది. ఇక్కడ నేను జెన్యూన్‌గా చెప్తున్నానండి. యాక్చువల్‌గా అందులో ఎన్నో ప్రొడక్ట్స్ లేవండి. జస్ట్ 8 ప్రొడక్ట్స్ ఉన్నాయి అంతే. అంటే ఇందులో ఏంటి అనంటే అక్కడ క్యాంపెయిన్ అనేది జరుగుతుంది. ఆ లిస్ట్‌లో ఉన్నయి సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ నాకేమేమి కనిపించాయంటే నార్మల్‌గా అయితే మనకిప్పుడు క్రియేటర్స్ అందరూ ఏం చెప్తున్నారు, మెయిన్ అమెజాన్, మీషో, ఫ్లిప్‌కార్ట్, నైకా ఈ బ్రాండ్స్ నేమ్స్ చాలా చెప్తున్నారు. బట్ నాకక్కడ ఓన్లీ 3 కనిపించాయండి. అమెజాన్ ఒకటి, నెక్స్ట్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, నైకా ఈ 3 బ్రాండ్సే కనిపించాయి. అందులో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలని ఉంది. సో, నేను ఫ్లిప్‌కార్ట్ చేసుకున్నాను. ఎందుకు ఫ్లిప్‌కార్టే చేసుకున్నాను అంటే అక్కడ రూల్స్ ఇచ్చారండి. ఆ రూల్స్‌లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఏదైతే బ్రాండ్ సెలెక్ట్ చేసుకుంటామో అందులో మనం ప్రీవియస్‌గా చేసిన పర్చేస్ ఏదైతే ఉందో దాన్ని బట్టే ఉంది అన్నట్టు ఎలిజిబిలిటీ. సో, ఫ్లిప్‌కార్ట్ వచ్చేసి రూ. 500తో చేసిందైతే పర్లేదు అని ఉంది. సో, నేనైతే 500 అంటే నేను చేశాను. బట్ అమెజాన్‌లో అయితే చేయలేదంతా. అమెజాన్‌లో వచ్చేసి 1500 చేసుండాలి. కట్టి ఓకే చేశాను. ఆ సేల్‌లోకి ఓపెన్ అయ్యాక అక్కడ ఇచ్చిన ప్రొడక్ట్‌కి మనం తీసుకొని దాన్ని పర్చేస్ చేయాలి మనం. మనం పర్చేస్ చేశాక దాని స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఆ స్క్రీన్ షాట్‌ని వాళ్ళు కింద ఒకటి సబ్మిట్ అనే ఆప్షన్ ఇస్తారు. ఆ స్క్రీన్ షాట్ అక్కడ సబ్మిట్ చేయాలి. ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఆ స్క్రీన్ షాట్‌లో ఆర్డర్ ఐడీ కంపల్సరీగా ఉండాలి. ఆర్డర్ మనం ప్లేస్ చేస్తామని క్లియర్‌గా ఆర్డర్ ప్లేస్డ్ అనేది రావాలి. అండ్ నెక్స్ట్ సోల్డ్ బై అని ఏ కంపెనీ నుండి మనం అయితే తీసుకుంటున్నామో ప్రొడక్ట్ అనేది ఆ నేమ్.
ఇంకోటి అమౌంట్. ఈ 4 కంపల్సరీ కూడా మనకు స్క్రీన్ షాట్ లో కంపల్సరీ కనపడాలి మంచిగా. అలా స్క్రీన్ షాట్ తీసుకొని మనం సబ్మిట్ చేయాలి. సో నేను సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేశాక నాకు నోటిఫికేషన్ ఏమొచ్చిందనంటే 1 అవర్ లో మీకు వెరిఫికేషన్ అనేది వస్తుంది. వెరిఫై అయితే నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్తారు, లేకపోతే ఇక్కడికే డినై అయిపోద్ది, ఆగిపోద్ది అని వచ్చింది. సో నేను వెయిట్ చేశాను. వెయిట్ చేశాక నాకు 1 అవర్ తర్వాత రిజెక్టెడ్ అని వచ్చింది. ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి నేను మళ్ళీ వెరిఫై చేసుకుంటే యాక్చువల్గా ఏంటి అని అంటే క్రియేటర్స్ చెప్పేది మనకి ఎలా అర్థమవుతుంది అని అంటే మీకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకుంటే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్తారు వాళ్ళు. బట్ మనకు నచ్చిన ప్రోడక్ట్ కాదండి. అక్కడ వాళ్ళు ఏవైతే ప్రోడక్ట్స్ ఇచ్చారో కంపల్సరీ అదే ప్రోడక్ట్ బై చేయాలి. అది బై చేస్తేనే ఇఫ్ ఇన్ కేస్ మనకు అది యూస్ఫుల్ అయ్యి మనం బై చేస్తే అప్పుడు ఆ ప్రాసెస్ అనేది రన్ అయ్యాక మనకు అప్పుడు అమౌంట్ అనేది వస్తుంది. సో నేను చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే అక్కడే ఉందండి. నేనేం చేశాను, నాకు నచ్చిన ప్రోడక్ట్ అని చెప్పి నేను ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళాక ఒక ప్యాంట్ అనేది ఆర్డర్ పెట్టాను. ఆ ప్యాంట్ ఆర్డర్ పెట్టేసరికి ఏమైంది, ఇక్కడనేమో పైన వాళ్ళు ఒక హిందీ బుక్ అనేది ఒకటి ఇచ్చారు. నాకు అంత పేరు ఇప్పుడు ఇక్కడ నేను ఇస్తాను చూడండి. ఆ హిందీ బుక్ అనేది ఇచ్చారు. సో నేను అది పట్టించుకోలేదు. ఏమనుకున్నాను, మనకు నచ్చింది అన్నారు కదా అని నాకు అవసరమైతే ఏదైతే ఉందో ప్యాంట్ అనేది నేను ఒకటి ట్రౌజర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, బుక్ చేశాను. అదే స్క్రీన్ షాట్ చేసి నేను దాంట్లో పెట్టాను అన్నట్టు. బట్ తర్వాత తెలిసింది ఏంటి అని అంటే అక్కడ వాళ్ళు మళ్ళీ క్లియర్ గా ఇచ్చారు, మీరు ఏదైతే ప్రోడక్ట్ ఇక్కడ మెన్షన్ చేసిందో అది పర్చేస్ చేసి ఉంటే దాని స్క్రీన్ షాట్ పెట్టండి అని అక్కడ మెన్షన్ చేసింది. సో అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్ మాత్రమే బై చేయాలి అనేది. సో ఇఫ్ ఇట్ ఇన్ కేస్ నేను అది తీసుకున్నాను అనుకోండి, అప్పుడు వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆ ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ప్రాసెస్ లో ఏంటి, నేను స్క్రీన్ షాట్ ని సబ్మిట్ చేశాను. స్క్రీన్ షాట్ సబ్మిట్ అయిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే ఆర్డర్ ఏదైతే ఉందో అది మనకు డెలివరీ అవుతుంది. డెలివరీ అయ్యాక కంపల్సరీ వీడియో తీయాలి. వీడియో తీసి ఆ తర్వాత రివ్యూ అనేది మనం ఇవ్వాలి. కంపల్సరీ అక్కడ 5 స్టార్ రేటింగ్ అనేది ఇవ్వాలి. అలానే 2 to 3 లైన్స్ జెన్యున్ గా ఉండే కామెంట్ అనేది మనం అక్కడ ప్లేస్ చేయాలి. ఆ తర్వాత దాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసి మనం మళ్ళీ సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి ఓకే జెన్యున్ గా క్లియర్ గా ఉంది అని అనుకుంటే అప్పుడు మనకు క్యాష్ బ్యాక్ అనేది 10 to 15 డేస్ లోపు ఆ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ప్రోడక్ట్ అనేది ఫ్రీగా వచ్చినట్టే. కాకపోతే అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి, నేను చూసిన 8 ప్రోడక్ట్స్ అయితే ఒకటి ఎలక్ట్రికల్ బ్రష్ ఉంది, నెక్స్ట్ టూత్ పేస్ట్, నెక్స్ట్ కరంగలి మాల, ఇంకొకటి ఒక హిందీ లిరికల్ బుక్ అనేది ఉంది. సో ఇవి మాత్రమే ఉన్నాయి. అంటే అక్కడ క్యాంపెయిన్ లిస్ట్ లో ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే క్యాష్ బ్యాక్. అండ్ ఇందులో మెయిన్ థింగ్ అండి, ఇంకొకటి మనం ఇప్పుడు ఒకటి బుక్ చేసుకున్నాం కదా అని వెంటనే ఇంకొకటి బుక్ చేసుకునే ఛాన్సే లేదు. నెక్స్ట్ ఏంటి అని అంటే 1 మంత్ వరకు నెక్స్ట్ ఇంకొక క్యాష్ బ్యాక్ మనం ఆశించొద్దు. సో ఆ ప్రాసెసే లేదు. అలా ఎక్కువ సార్లు చేస్తే మనది బ్లాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో అలా ఎవరు కూడా చేసుకోకూడదు. సో మీకు ఇన్ కేస్ ఇవి యూస్ఫుల్ అనుకుంటే దేంట్లో బై చేయొచ్చు. లేదు అని అనుకుంటే మీరు ఎప్పుడైతే క్యాంపెయిన్ సేల్ మళ్ళీ పెడతా ఉంటారో మనం రెగ్యులర్ గా ఫాలో అప్ అయ్యి మనకి నచ్చితే అప్పుడు తీసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు యూస్ఫుల్ గా ఉంది అని అనుకుంటే తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మనీ ఏదైనా లాస్ అవ్వద్దు అనేది నా ఉద్దేశం. అందుకనే లేట్ నైట్ అయినా పర్లేదు, మీకు యూజ్ అవుతుంది. చాలా మంది ఏంటి అని అంటే ఇలానే లింక్ వచ్చింది కదా అని వెంటనే చేసేసుకుంటారు. దాని ప్రాసెస్ ఏంటి అని అంటే మనకి ఎక్కడ ఎవరు చెప్పట్లేదు. జస్ట్ ఏం చెప్తున్నారు, సీక్రెట్ యాప్, మేము ఇలా బై చేసాము, మాకు క్యాష్ బ్యాక్ వచ్చింది, ఫ్రీగా వచ్చింది అని. ఎవరైనా ఎర్న్ చేసుకోవడానికే కదా అండి ఇన్స్టాలో అనేది పెట్టేది. సో అందుకోసమనే మీకు యూస్ఫుల్ గా ఉంటుందని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ మీకు కనుక ఇదే లింక్ కావాలి అనుకుంటే ఇన్స్టాలో క్రిసత్యావి ఉంది. సో అందులో నుండి నాకు కామెంట్ చేయండి లింక్ అని, నేను కంపల్సరీగా మీకు లింక్ అనేది షేర్ చేస్తాను. సో ప్రాసెస్ అనేది క్లియర్ గా తెలుసుకున్నారు కాబట్టి మీకు ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మనీ లాస్ అయ్యే ఛాన్సే ఉండదు. అవసరం ఉన్న ప్రోడక్ట్ ని మీరు బై చేసుకోవచ్చు, క్యాష్ బ్యాక్ కూడా పొందొచ్చు. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బై.